జయ శ్రీమన్నారాయణ జయ శ్రీ హనుమాన్ జై శైలేశదయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపజాం భజయుగ్మరుక్మ వ్యామోహదస్తరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽस्य దేకసింధో రామానుజస్య శరణో శరణం ప్రపద్యే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే బుద్ధిర్బలమిశోధైర్యన్నిర్వయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం జా హనుమస్మరణాత్ భవేత్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు. ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం. 3/3/2024 నుండి 9/3/2024 వరకు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు శారీరక మానసిక అశాంతి ఉంటుంది. ప్రయత్న లోపం లేకున్నా ఫలిత లోపం ఉంటుంది. మీ వస్తువులు విలువైన పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేనిచో పరుల హస్తగతమయ్యే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసరపు వాదాలు జరుగుతాయి. ఖర్చులు కూడా అధికమవుతాయి. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి వృషభరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది. శారీరక అస్వస్థత కలుగుతుంది. ఇంట్లో పెద్దవారికి కూడా ఆరోగ్య లోపం ఏర్పడుతుంది. మానసిక అశాంతితో పాటు ముఖంలో కళాకాంతులు తగ్గి శక్తి క్షీణత ఏర్పడుతుంది. అయితే కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చు. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, విందు వినోదాలలో పాల్గొంటారు. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 21 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు స్థిరచిత్తత లోపిస్తుంది. వ్యర్థ సంతానం చేస్తారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. రుణ బాధలు అధికమవుతాయి. ఆదాయం కన్నా వ్యయాధిక్యత ఎక్కువ ఉంటుంది. అనుకున్నవి సాధించలేక బాధపడవలసి వస్తుంది. ప్రతీది చేతికి అందినట్లే అంది దూరం అవుతుంది. కళత్రానికి అనారోగ్య సూచన ఉంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అంత మంచి ఫలితాలు లభించకపోవచ్చు. చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కళత్రంతో గొడవలు జరుగుతాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. సుఖశాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు. ఇతరులతో అనవసరమైన తగాదాలు జరుగుతాయి. మానసిక ప్రశాంతత కోల్పోతారు. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీరు విజయ పరంపరలు అందుకుంటారు. అన్ని వైపుల నుండి లాభాలు ఉంటాయి. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. అనారోగ్యాల నుండి రుణాల నుండి విముక్తి లభిస్తుంది. ద్వేషించిన వారి నుండి సుముఖత లభిస్తుంది. శ్రమకు తగిన లేదా అధికమైన ఆదాయం ఉంటుంది. శారీరక మానసిక సుఖాలకు కొరత ఉండదు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు మనసు సరిగా పనిచేయదు. చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపం వస్తుంది. ఇతరులతో విరోధం ఏర్పడుతుంది. ధనాదాయ విషయంలో చాలా లోపం కనిపిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఖర్చులు కూడా అధికమవుతాయి. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు సుఖశాంతులు లోపిస్తాయి. మానసిక అశాంతి ఉంటుంది. ఇతరుల వలన బాధలకు గురి అవుతారు. శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. కుట్రలు కుతంత్రములు ఎదుర్కోవలసి వస్తుంది. మిత్రులు కూడా శత్రువుల వల్ల ప్రవర్తిస్తారు. అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి. బంధువుల ఎడబాటు ఉంటుంది. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అత్యధికంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంటిలో శుభకార్యాలోచనలు జరుగుతాయి. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. సాహస కార్యాలు చేస్తారు. భూభవనముల మూలకంగా లాభదాయకంగా ఉంటుంది. ఎంతటి కష్టమైన పని అయినా సులభంగా నెరవేరుస్తారు. తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు. పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. తదుపరి ధనుస్సు రాశి వారికి ఈ వారం మీకు మానసిక ఆందోళన అధికమవుతుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కళత్రంతో విరోధం ఏర్పడుతుంది. ముఖంలో కళాకాంతులు తగ్గుతాయి. ఇతరుల నిందలకు పాత్రలవుతారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. అధికారులతో మాట పట్టింపులు కలుగుతాయి. మొత్తం మీద ఈ వారం మానసిక ప్రశాంతత కోల్పోతారు. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి. శుభం. తదుపరి మకర రాశి వారికి
ఈ వారం మీరు వాహనం నడుపునప్పుడు ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. శారీరకంగా నలత ఏర్పడవచ్చు. వైద్య ప్రకోపం పెరుగుతుంది. దృష్టిలోపం ఏర్పడుతుంది. దగ్గర వారి ఎడబాటు వలన మానసిక వ్యధ ఉంటుంది. ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. పరిహారం: ప్రతి నిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు కంటి సమస్యలు ఏర్పడతాయి. వైద్య ప్రకోపం పెరుగుతుంది. అనారోగ్య సూచనలున్నాయి. ఇతరుల విషయాలలో తలదూర్చరాదు. లేనిచో శిక్షలు పడవచ్చు. ఊహించని రీతిలో ధన వ్యయం జరుగుతుంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఖర్చులు పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. పరిహారం: ప్రతి నిత్యం ఆదిత్య హృదయ పాటించండి. శుభం. తదుపరి మీనరాశి వారికి ఈ వారం అన్ని శుభ ఫలితాలే జరుగుతాయి. ఆర్థిక విషయాలు కుదుట పడటమే కాకుండా ధనాదాయం బాగుంటుంది. దీర్ఘ అనారోగ్యాల నుండి కోలుకోవడం జరుగుతుంది. అనుకున్నవి సాధిస్తారు. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పరిహారం: ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను పాటించండి. శుభాలను పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీమన్నారాయణ. స్వస్తి.